Hello students, welcome to online class subject object oriented programming through Java. Lecture number 11. Now the today's topic is command line arguments. Command line arguments are the parameters that are supplied to the application program from command line at the time of program execution. All these parameters are received by main method in the program and it stores in args array. Okay, చూడండి ఒకసారి చెప్పే డెఫినేషన్ జాగ్రత్తగా వినండి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటే మీరు ఒక ఫంక్షన్ కి ఎలా అయితే పారామీటర్స్ పాస్ చేస్తారో అలాగే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా పారామీటర్సే. ఈ పారామీటర్స్ ని మనం ఎవరికి పాస్ చేస్తాం అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ కి, అంటే మన జావా ప్రోగ్రామ్ కి పాస్ చేస్తాం. ఎప్పుడు పాస్ చేస్తాం అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో పాస్ చేస్తాం. ఎక్కడి నుంచి పాస్ చేస్తాం అంటే కమాండ్ లైన్ దగ్గర నుంచి పాస్ చేస్తాం. కాబట్టి మనం ఈ ఆర్గ్యుమెంట్స్ ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఓకే, మరి ఈ మీరు పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ని పారామీటర్స్ ని ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మీ అప్లికేషన్ ప్రోగ్రామ్ లో ఉండే మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఒక అరేలో స్టోర్ చేస్తుందండి. ఆ అరే పేరు ఏంటంటే ఆర్గ్స్ అనే అరే. ఆర్గ్స్ ఆఫ్ 0 లో ఫస్ట్ పారామీటర్ ఉంటుందండి, ఆర్గ్స్ ఆఫ్ 1 లో సెకండ్ పారామీటర్ ఉంటుంది, ఆర్గ్స్ ఆఫ్ 2 లో థర్డ్ పారామీటర్ ఉంటుంది, అండ్ సో ఆన్. సో వన్స్ అగైన్ I will revise the definition. Command line arguments are simply parameters. ఓకే, ఈ పారామీటర్స్ ని మీరు ఎవరికి పాస్ చేస్తారంటే మీ జావా ప్రోగ్రామ్ కి పాస్ చేస్తారు. ఎప్పుడు పాస్ చేస్తారంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో పాస్ చేస్తారు. ఎక్కడి నుంచి పాస్ చేస్తారంటే కమాండ్ లైన్ దగ్గర నుంచి పాస్ చేస్తాం. ఓకే, బట్ ఇప్పుడు మీరు పంపిన పారామీటర్స్ ని ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మీ ప్రోగ్రామ్ లో ఉండే మెయిన్ మెథడ్ ఈ పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకుని ఈ పారామీటర్స్ అన్నిటినీ కూడా ఒక అరేలో స్టోర్ చేస్తుందండి. ఆ అరే పేరు ఏంటంటే ఆర్గ్స్ అనే అరే. ఇక్కడ ఆర్గ్స్ ఆఫ్ 0 లో ఫస్ట్ పారామీటర్ ఉంటుందండి, ఆర్గ్స్ ఆఫ్ 1 లో సెకండ్ పారామీటర్ ఉంటుంది, ఆర్గ్స్ ఆఫ్ 2 లో థర్డ్ పారామీటర్ ఉంటుంది. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ కి ఏదైనా ఇన్పుట్ కనుక ఇవ్వాలి అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉపయోగించి మనం మీ అప్లికేషన్ ప్రోగ్రామ్ కి కొంత ఇన్పుట్ ని సప్లై చేయగలం. By using command line arguments, we can give some input to the application program. Once again, I will repeat. Command line arguments are parameters. Simply ఒక ఫంక్షన్ కి మీరు ఎలా అయితే పారామీటర్స్ పాస్ చేస్తారో అటువంటి పారామీటర్సే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అన్నాం కదండి. ఇప్పుడు ఈ పారామీటర్స్ ని మీరు ఎవరికి పంపుతారంటే మీ ప్రోగ్రామ్ కి పాస్ చేస్తారు, మీ అప్లికేషన్ ప్రోగ్రామ్ కి పాస్ చేస్తాం. ఎప్పుడు పాస్ చేస్తాము అంటే ఓకే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో పాస్ చేస్తాం, వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఎక్కడి నుంచి పాస్ చేస్తాం అంటే కమాండ్ లైన్ దగ్గర నుంచి పాస్ చేస్తాం. కాబట్టి మనం ఈ పారామీటర్స్ ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని కాకేస్తాం. ఈ పారామీటర్స్ ని మీ ప్రోగ్రామ్ లో ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మీ ప్రోగ్రామ్ లో మెయిన్ మెథడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని మీరు ఎన్ని పారామీటర్స్ అయితే పంపారో ఆ పంపిన అన్ని పారామీటర్స్ ని కూడా ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఆర్గ్స్ అనేది ఏంటంటే అరే ఆఫ్ స్ట్రింగ్స్, అంటే మీరు పంపిన ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ కూడా అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు అప్లికేషన్ ప్రోగ్రామ్ కి ఏదైనా ఇన్పుట్ కనుక ఇవ్వాలి అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వల్ల పాసిబుల్ అవుతుందండి. ఓకే, సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సింప్లీ పారామీటర్స్. ఎవరికి పంపుతాం అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ కి పంపుతాం. ఎప్పుడు పంపుతాం అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో పంపుతాం. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో ఎక్కడి నుంచి పంపుతాం అంటే కమాండ్ లైన్ దగ్గర నుంచి పంపుతాం. సో ఈ పారామీటర్స్ ని ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మీ ప్రోగ్రామ్ లో ఉండే మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఈ పారామీటర్స్ అన్నిటినీ కూడా ఒక అరేలో స్టోర్ చేస్తుంది. ఆ అరే పేరు ఏంటంటే ఆర్గ్స్. ఓకే, ఆర్గ్స్ ఆఫ్ 0 లో ఫస్ట్ పారామీటర్ ఉంటుందండి, ఆర్గ్స్ ఆఫ్ 1 లో సెకండ్ పారామీటర్ ఉంటుంది, ఆర్గ్స్ ఆఫ్ 2 లో థర్డ్ పారామీటర్ ఉంటుంది. మీరు ఎన్ని పారామీటర్స్ కావాల్స్తే అన్ని పారామీటర్స్ సెండ్ చేయొచ్చు. మీరు సెండ్ చేసిన పారామీటర్స్ అన్నిటిని మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుని ఇప్పుడు మీరు పంపిన పారామీటర్స్ ని ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. ఓకే, యువర్ మెయిన్ మెథడ్ యాక్సెప్ట్స్ యువర్ పారామీటర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్. సో మీరు పంపిన పారామీటర్స్ అన్నిటినీ కూడా స్ట్రింగ్ ఫార్మ్ లో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే,
ఈవెన్ దో మీరు ఏదైనా ఒక నెంబర్ పాస్ చేసినప్పటికీ ఆ నెంబర్ ని కూడా ఎలా ట్రీట్ చేస్తుంది అంటే స్ట్రింగ్ గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మీ అప్లికేషన్ ప్రోగ్రామ్ కి మీరు ఏదైనా ఇన్పుట్ కనుక ఇవ్వాలి అంటే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా వీ కెన్ సప్లై సమ్ ఇన్పుట్ టు యువర్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఓకే, ఒకసారి చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత మీకు ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి మీకు క్లారిటీగా అర్థం అవుతుందండి. ఓకే, జస్ట్ ఐ విల్ టైప్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఎడిట్ ప్లస్ ఓపెన్ చేశానండి, ఫైల్లోకి వెళ్ళాను, న్యూలోకి వెళ్ళి జస్ట్ జావా మీద క్లిక్ చేశాను. ఓకే, ఫస్ట్ ఐ విల్ రైట్ కామెంట్. Example on command line arguments. ఓకే, సో ఇప్పుడు నేను ఈ క్లాస్ కి ఒక పేరు పెడుతున్నానండి. జస్ట్ క్లాస్ కి టెస్ట్ అని పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ సేవ్ దిస్ ప్రోగ్రామ్. prg6.java అని సేవ్ చేశాను. సేవ్ కొట్టండి. ఓకే, నవ్వు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఒక్కో స్టేట్మెంట్ రాస్తాను. ప్లీజ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. system.out.println నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో args.length. Next, system.out.println arguments are system.out.println args of 0, system.out.println args of 1, okay, system.out.println args of 2. Okay, just wait, మీకు ఈ ప్రోగ్రామ్ అర్థం అవుతుందండి, కంగారు పడద్దు. ఓకే, ఫస్ట్ నేను ఈ ప్రోగ్రామ్ టైప్ చేశాను. వన్స్ టైప్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేయడం జరిగింది. నాకు సేవ్ చేసిన తర్వాత ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు రాసిన ఈ ప్రోగ్రామ్ కి అంటే prg6.java అనే ఈ ప్రోగ్రామ్ కి మీరు కొన్ని పారామీటర్స్ పాస్ చేయాలి. ఓకే, ఈ పారామీటర్స్ ని మీరు ఎక్కడి నుంచి పాస్ చేయాలంటే కమాండ్ లైన్ దగ్గర నుంచి పాస్ చేస్తాం. ఎప్పుడు పాస్ చేస్తాం అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో పాస్ చేస్తాం. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో యూ హ్యావ్ టు పాస్ ద ఆర్గ్యుమెంట్స్. మీరు పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ని ఇక్కడ ఆర్గ్స్ అనే అరే స్టోర్ చేసుకుంటారండి. ఎవరు స్టోర్ చేసుకుంటారండి? ఆర్గ్స్. ఓకే, జస్ట్ ఆర్గ్స్ అనే అరే స్టోర్ చేసుకుంటుంది. ఆర్గ్స్ ఆఫ్ 0 లో ఫస్ట్ పారామీటర్ ఉంటుందండి. ఆర్గ్స్ ఆఫ్ 1 లో సెకండ్ పారామీటర్ ఉంటుంది. ఆర్గ్స్ ఆఫ్ 3 లో ఓకే ఫోర్త్ పారామీటర్ ఉంటుంది. ఆర్గ్స్ ఆఫ్ 0 కంటైన్స్ ఫస్ట్ పారామీటర్, ఆర్గ్స్ ఆఫ్ 1 కంటైన్స్ సెకండ్ పారామీటర్, ఆర్గ్స్ ఆఫ్ 2 కంటైన్స్ థర్డ్ పారామీటర్. ఓకే, ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలండి. తెలుసు కదండి కంపైల్ చేయాలి. కంపైల్ చేయాలి కాబట్టి కంపైలేషన్ కి కమాండ్ ఏంటండి? జావాసి. ఓకే, సో మనం పేరేమి ఇచ్చామంటే prg6.java. prg6.java. ఓకే, జస్ట్ ఫాలో ద స్టెప్స్. ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలి కాబట్టి మనం ఎక్కడి నుంచి కంపైల్ చేస్తాం అంటే కమాండ్ లైన్ దగ్గర నుంచి కంపైల్ చేస్తాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, cmd కొట్టండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఉందంటే డిలో సెకండ్ బిఎస్సిలో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మూవ్ టు బి డ్రైవ్. సెకండ్ బిఎస్సిలోకి వెళ్ళాలి కాబట్టి సిడి సెకండ్ బిఎస్సి అని టైప్ చేయండి. సో సెకండ్ బిఎస్సిలోకి వెళ్ళాం. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి. వన్స్ కంపైల్ చేయాలంటే ప్రోగ్రామ్ ని సింపుల్ గా జావాసి ఓకే
జావాసి. సో మనం ఏం రాయాలంటే ఫైల్ నేమ్ రాయాలండి. జావాసి తర్వాత యూ హ్యావ్ టు రైట్ ద ఫైల్ నేమ్. సో ఫైల్ ని మనం ఈ ఫైల్ ని ఏ పేరుతో సేవ్ చేసాం అంటే prg6.javaతో సేవ్ చేసాం. చూడండి నేను పాయింటర్ పెట్టాను, అక్కడ ఉంది కాబట్టి సింప్లీ టైప్ prg6.java. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే డిస్ప్లే చేస్తుంది. నేను రాసిన ప్రోగ్రామ్ లో ఏ విధమైన ఎర్రర్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. కంపైల్ అవడంతో పాటుగా కంపైల్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుందంటే బైట్ కోడ్ వస్తుందండి. సో బైట్ కోడ్ ఎలా వస్తుందంటే ఇది ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఒకసారి డిఐఆర్ కోడ్ చూడండి. టెస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ కనపడుతుంది మీకు. ఇదిగో టెస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ కనపడుతుంది కదండి. ఈ టెస్ట్ డాట్ క్లాస్ లో అంటే ఈ టెస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ ని మీకు ఎవరు క్రియేట్ చేశారంటే జావా కంపైలర్ క్రియేట్ చేసింది. ఈ టెస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్లో మీకు ఏముంటదంటే బైట్ కోడ్ ఉంటుంది. ఓకే, సో కంపైలేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలండి. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ద స్టెప్స్. ఫస్ట్ జావా అని రాయాలి. జావా అని రాసిన తర్వాత క్లాస్ పేరు రాయండి. ఓకే, క్లాస్ పేరు అండి, జస్ట్ క్లాస్ పేరు రాశాను. ఓకే, నో క్లాస్ పేరు రాసిన తర్వాత జస్ట్ వెయిట్, ఒక స్టేట్మెంట్ టైప్ చేస్తున్నాను. సో జావా స్పేస్ టెస్ట్ అని రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు పాస్ ద ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, పోర్టబుల్. సో జస్ట్ నేను ఇది సింటాక్స్ అండి. ఈ సింటాక్స్ ప్రకారం ఫాలో చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో మన ప్రోగ్రామ్కి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. మనం ఎక్కడి నుంచి పాస్ చేస్తామండి? కమాండ్ ప్రాంప్ట్ దగ్గర నుంచి పాస్ చేస్తామండి. ఓకే, ఎప్పుడు పాస్ చేస్తున్నాం? నేను ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి ఈ సమయంలో పాస్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ ని మనం ఏమంటామంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. మనం పంపిన ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. నా ఇప్పుడు పారామీటర్స్ పాస్ చేస్తాను. జావా అని టైప్ చేయండి. దీని తర్వాత క్లాస్ పేరు ఇవ్వండి. క్లాస్ పేరు ఇచ్చిన తర్వాత మీకు ఎన్ని పారామీటర్స్ కావాల్సి అన్ని పారామీటర్స్ మీరు పాస్ చేసుకోండి. ప్రస్తుతం నేను జస్ట్ 3 పారామీటర్స్ ఇస్తున్నాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ పోర్టబుల్. సో మీకు ఈ విధంగా ఎన్ని పారామీటర్స్ కావలిస్తే అన్ని పారామీటర్స్ కూడా మీరు ఏం చేస్తారంటే పాస్ చేయండి. ఓకే, పాస్ చేసిన తర్వాత చూడండి ఒకసారి, జస్ట్ వెయిట్. జస్ట్ కంపైల్, సార్ కంపైల్ చేయండి. prg6.java, java test1, object oriented, platform independent, portable. ఓకే, నో చూడండి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి మనం ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ పంపేవండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పేరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రెండోది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, థర్డ్ వచ్చి పోర్టబుల్ అండి. సో ఈ 3 పారామీటర్స్ ని మీరు ఈ ప్రోగ్రామ్ కి పాస్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఉండి ఈ మెయిన్ మెథడ్ ఉంది కదండి. ఈ మెయిన్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని రిసీవ్ చేసుకుని మీరు పంపిన ఆ 3 ఆర్గ్యుమెంట్స్ ని ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. ఓకే, ఆర్గ్స్ అనే అరే. సో ఆర్గ్స్ ఆఫ్ 0లో ఏముంటదంటే ఆర్గ్స్ ఆఫ్ 0లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అండి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది ఆర్గ్స్ ఆఫ్ 0లో ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూస్తాను చూడండి.
just wait. Args of zero లో ఏముంటుందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అలాగే ఆర్గ్స్ ఆఫ్ 1 లో ఏముంటుందంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, సిమిలర్లీ ఆర్గ్స్ ఆఫ్ 2 లో ఏముంటుందంటే పోర్టబుల్. ఓకే, చూడండి, నేను ఈ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ లైన్ నేను ఏం రాశానంటే system.out.println నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని రాశానండి. నాకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపారో మీరు తెలుసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని రాశాను. రాసి పక్కన ఏం రాశానండి args.length అన్నాను. args.length అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 పారామీటర్స్ కనుక పాస్ చేశారనుకోండి, args.length లో ఏముంటుందంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటుందండి. ఓకే, ప్రెసెంట్ మీరు ఎన్ని అంటే నథింగ్ బట్ అరే యొక్క లెంగ్త్ అండి. args.length రిటర్న్స్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఒక అరేలో ఆర్గ్స్ అనేది అరే కదండి, ఆ అరేలో మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియాలి అంటే args.length అంటాం. ఓకే, ఇక్కడ మీరు ఎన్ని పారామీటర్స్ పాస్ చేశారండి? 3 పారామీటర్స్ పాస్ చేశారు కాబట్టి args.length ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. ఓకే, నో అవుట్పుట్ చూడండి. ఫస్ట్ అవుట్పుట్ మీకు ఏమొచ్చిందంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఏమొచ్చిందండి 3 వచ్చింది. ఓకే, నవ్వు చూడండి ఇక్కడ system.out.println నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. system.out.println ఆర్గ్యుమెంట్స్ ఆర్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని చెప్పి మీకు ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. తెలుసు కదా, system.out.println అనేది ఏంటండి అవుట్పుట్ స్టేట్మెంట్. సో ఆర్గ్యుమెంట్స్ ఆర్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి, system.out.println జావా ఈజ్ అని రాశానండి. సో జావా ఈజ్ అని రాశాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ జావా ఈజ్ అని ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. system.out.println ఆర్గ్స్ ఆఫ్ 0 అన్నాను. సో నేను పంపిన పారామీటర్స్ అన్ని కూడా ఎవరు స్టోర్ చేసుకుంటారండి? ఆర్గ్స్ అనే అరే స్టోర్ చేసుకుంటుంది. ఆర్గ్స్ ఆఫ్ 0 ఉందండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంది కాబట్టి system.out.println ఆర్గ్స్ ఆఫ్ 0 అంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అలాగే system.out.println ఆర్గ్స్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుంది అంటే సెకండ్ ఆర్గ్యుమెంట్ అండి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చి system.out.println ఆర్గ్స్ ఆఫ్ 2 అన్నాం. ఆర్గ్స్ ఆఫ్ 2 అన్నాం కాబట్టి ఆర్గ్స్ ఆఫ్ 2 లో ఏముందండి? ఆర్గ్స్ ఆఫ్ 2 లో ఏముంది? పోర్టబుల్ ఉంది కాబట్టి ఆర్గ్స్ ఆఫ్ 2 ప్రింట్ చేసాం కాబట్టి పోర్టబుల్. ఓకే, ఈ విధంగా మనం ఆర్గ్యుమెంట్స్ ని కమాండ్ లైన్ దగ్గర నుంచి పాస్ చేస్తాం. ఎప్పుడు పాస్ చేస్తాం అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో పాస్ చేస్తాం. సో ద స్టేట్మెంట్స్, సో ద ఆర్గ్యుమెంట్స్ పాస్ టు ద అప్లికేషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ కమాండ్ లైన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో మనం పంపే ఆర్గ్యుమెంట్స్ నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంట. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే హూ విల్ రిసీవ్, మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక స్లైడ్ ఉంది చూడండి. ఈ స్లైడ్ తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే, ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ కి ఫస్ట్ కంపైల్ చేసాం. వన్స్ కంపైల్ చేసిన తర్వాత నేను ఇక్కడ పారామీటర్స్ పాస్ చేశాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, పోర్టబుల్, సెక్యూర్, డిస్ట్రిబ్యూటెడ్ అని నాకు నచ్చిన పారామీటర్స్ పాస్ చేశాను. 1 2 3 4 5 పారామీటర్స్ కాబట్టి args.length రిటర్న్స్ 5. ఓకే, నవ్వు చూడండి args.length ఎంతండి? అవుట్పుట్ ఏమొస్తుందండి? 5 వస్తుందండి. ఇప్పుడు నేను పంపిన పారామీటర్స్ అన్నిటిని కూడా ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఆ పారామీటర్స్ అన్ని ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. ఓకే, సో పంపిన ఫస్ట్ పారామీటర్ ఏంటండి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఆర్గ్స్ ఆఫ్ 0 స్టోర్ అవుతుంది. సిమిలర్లీ సెకండ్ పారామీటర్ వచ్చి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఆర్గ్స్ ఆఫ్ 1 లో స్టోర్ అవుతుంది. థర్డ్ పారామీటర్ వచ్చి పోర్టబుల్ అనే పారామీటర్ వచ్చి ఆర్గ్స్ ఆఫ్ 2 లో స్టోర్ అవుతుంది. సిమిలర్లీ ఆర్గ్స్ ఆఫ్ 3 లో ఏముంటుందంటే సెక్యూర్. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వచ్చి లాస్ట్ 5వ పారామీటర్ కదండి కాబట్టి ఇది ఎందులో స్టోర్ అవుతుందంటే ఆర్గ్స్ ఆఫ్ 4. ఓకే, ఈ విధంగా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద పారామీటర్స్ దట్ ఆర్ సప్లైడ్ టు ద అప్లికేషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ కమాండ్ లైన్ at the time of program execution. Who will receive?
your main method will receive the parameters and store into args array. ఓకే, ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. ఓకే, సో ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మీరు 5 పారామీటర్స్ కనుక పాస్ చేశారంటే ఆర్గ్స్ డాట్ లెంగ్త్ రిటర్న్స్ 5. ఒకవేళ నేను ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఎన్ని పారామీటర్స్ పంపేవండి, జావా స్పేస్ test1 ఇది క్లాస్ పేరు అండి. తర్వాత ఇవన్నీ పారామీటర్స్ అవుతాయి. ప్రతి పారామీటర్ కి మధ్యలో స్పేస్ ఉంచాలి. ఓకే, స్పేస్ ఉంచాను. సో ఎన్ని పారామీటర్స్ పాస్ చేసింటే 3 పారామీటర్స్ పాస్ చేశాను కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎంత అంటే 3. ఓకే, కమింగ్ టు ఇక్కడికి వచ్చేటప్పటికి నేను 5 పారామీటర్స్ పాస్ చేశాను కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎంత అవుతుందంటే 5 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫైల్ మెను జస్ట్ జావా కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్. జస్ట్ కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్ కాబట్టి నేను డబల్ స్లాష్ వాడాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఆన్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కి సెకండ్ ఎగ్జాంపుల్ అండి. సో నేను క్లాస్ పేరు ఏం పెడతానంటే సమ్ test2 అని పెట్టానండి. test2 అని పెట్టాను. ఎనీ నేమ్ మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. చూడండి, స్టేట్మెంట్స్ రాస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫస్ట్ నాకు ఎన్ని పారామీటర్స్ తెలుసుకోవాలి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పంపారు మీరు, సో ఎన్ని పంపారో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం అంటే సింప్లీ ఆర్గ్స్ డాట్ లెంగ్త్. ఓకే, ఆర్గ్స్ డాట్ లెంగ్త్. చిన్న కామెంట్ రాస్తున్నాను. ఆర్గ్స్ డాట్ లెంగ్త్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. మీరు ఎన్ని పారామీటర్స్ పాస్ చేశారో తెలుసుకోవాలి అంటే ఆర్గ్స్ డాట్ లెంగ్త్ అని తెలుసుకుంటాం. ఓకే, సో మీరు ఎన్ని పంపొచ్చు అండి, ఎన్ని పారామీటర్స్ అయినా పంపొచ్చు. మీరు పంపిన పారామీటర్స్ అన్ని కూడా ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మీ మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుందండి. మీరు పంపిన పారామీటర్స్ అన్ని మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను 5 పారామీటర్స్ పంపాను. సో 5 పారామీటర్స్ పంపినప్పుడు ఫస్ట్ పారామీటర్ ఆర్గ్స్ ఆఫ్ 0లో, సెకండ్ పారామీటర్ ఆర్గ్స్ ఆఫ్ 1లో, థర్డ్ పారామీటర్ ఆర్గ్స్ ఆఫ్ 2లో, ఫోర్త్ వచ్చి ఆర్గ్స్ ఆఫ్ 3, ఫిఫ్త్ వచ్చి ఆర్గ్స్ ఆఫ్ 4. ఆర్గ్స్ అనేది ఏంటండి, అరే. అంటే మీ పారామీటర్స్ అన్ని కూడా మీరు పంపిన పారామీటర్స్ అన్ని కూడా ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ అవుతున్నాయి. ఓకే, ఎక్కడ స్టోర్ అవుతున్నాయండి, ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ అవుతున్నాయి. ఓకే, మీరు పంపిన పారామీటర్స్ అన్ని ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ అవుతున్నాయి. నేను 5 పారామీటర్స్ పంపాను అనుకోండి. సో 5 పారామీటర్స్ పంపితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టోర్ అవుతున్నాయండి, 0 నుంచి మొదలుపెట్టి 4 వరకు అవుతున్నాయి. ఒకవేళ 3 పారామీటర్స్ పంపాను అనుకోండి, 0 నుంచి మొదలుపెట్టి 2 వరకు వెళ్తున్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేయొచ్చు. సో 10 పారామీటర్స్ పాస్ చేసాను అనుకోండి, నేను 10 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లను రాయాలి. కానీ అలా రాయవలసిన అవసరం లేకుండా నేను సింపుల్ ఎలా రాస్తాను చూడండి. జస్ట్ ఏం రాస్తాను చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రైట్ జావా ఈజ్ అని రాసానండి. రాసి ఇప్పుడు ఏం రాస్తాను చూడండి, నాకు నేను 5 పారామీటర్స్ పంపుతున్నానండి. 5 పారామీటర్స్. ఇప్పుడు నేను ఎన్ని పారామీటర్స్ పంపుతున్నానంటే 5 పారామీటర్స్ పంపుతున్నాను. 5 పారామీటర్స్ పంపుతున్నాను కాబట్టి ఆ పారామీటర్స్ అన్నిటిని ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ చేసుకుంటుందండి. ఓకే, అంటే ఐ విల్ సెండ్ 5 పారామీటర్స్. ఓకే, 5 పారామీటర్స్ పంపుతున్నాను. ఓకే, పారామీటర్స్ అన్ని కూడా ఆర్గ్స్ అనే అరేలో ఉంటాయి. ఓకే, ఆర్గ్స్ అరే stores all the parameters. Okay, args అనే array. ఓకే, చూడండి, ఆర్గ్స్ అనే అరే ఏం చేస్తుందంటే ఆర్గ్స్ అనే అరే మీరు పంపిన పారామీటర్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటుంది. మీరు 5 పంపారు అనుకోండి. సో 5 పంపితే 0 నుంచి మొదలు అంటే ఆర్గ్స్ ఆఫ్ 0 నుంచి మొదలుపెట్టి ఆర్గ్స్ ఆఫ్ 4 వరకు స్టోర్ చేసుకుంటుంది. ఆర్గ్స్ ఆఫ్ 0 నుంచి మొదలుపెట్టి ఆర్గ్స్ ఆఫ్ 4 వరకు. ఓకే, ఇప్పుడు నేను ఒక్కో ఆర్గ్యుమెంట్ ని ప్రింట్ చేయాలి.
ప్రింట్ చేయాలి కాబట్టి 5 పారామీటర్స్ పంపినప్పుడు నేను 5 ప్రింటింగ్ స్టేట్మెంట్స్ రాయాలి, 5 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లను రాయాలి. సో 5 రాయాల్సిన అవసరం లేకుండా ఒక అరైని ప్రాసెస్ చేయడానికి మీకు సి లాంగ్వేజ్ లో మీరు ఫర్ లూప్ అనేది వాడతాం. అలాగే ఇక్కడ కూడా మన పారామీటర్స్ అన్ని కూడా అంటే మీరు సి లాంగ్వేజ్ లో అరైస్ ఉంటాయి కదండి, ఆ అరైస్ లో ఉండే ఎలిమెంట్స్ ని రీడ్ చేయడానికి లేదా ప్రింట్ చేయడానికి మీరు ఏం వాడతారండి, ఫర్ లూప్ వాడతారు. అలాగే ఇక్కడ కూడా ఫర్ లూప్ వాడతాను. జస్ట్ నేను ఫర్ లూప్ ఎలా వాడాలో చూడండి. ఓకే, సో ఫర్ లూప్ ఎలా వాడుతాం అంటే జస్ట్ రైట్ ఫర్, ఆల్రెడీ తెలుసు కదండి సింటాక్స్, ఫర్ ఇనిషియలైజేషన్ టెస్ట్ కండిషన్ either ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఫర్ I ఈక్వల్ టు 0 జస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదండి, ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 అంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, అందులో ఎంత పెట్టాను, 0 పెట్టాను. I ఈజ్ అన్ ఇంటీజర్ వేరియబుల్ విచ్ హోల్డ్స్ 0. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్ళాలండి, నేను 5 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, 7 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, 8 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. 8 పారామీటర్స్ పంపాను అనుకోండి, నేను 0 నుంచి మొదలుపెట్టి 7 వరకు వెళ్ళాలి. 9 పారామీటర్స్ పంపాను అనుకోండి, 0 నుంచి మొదలుపెట్టి 8 వరకు వెళ్ళాలి. కాబట్టి 9 వరకు వెళ్ళడం అంటే ఆ 9 ఎందులో ఉంటుందంటే ఆర్గ్స్ డాట్ లెంగ్త్ లో ఉంటుంది. కాబట్టి మనం ఏం రాస్తాం అంటే I లెస్ దాన్ ఆర్గ్స్ డాట్ లెంగ్త్. ఓకే, ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. I లెస్ దాన్ ఆర్గ్స్ డాట్ లెంగ్త్ అని ఎందుకు రాశారంటే, అంటే 0 నుంచి మొదలుపెట్టి నేను 5 పారామీటర్స్ పాస్ చేస్తే ఆర్గ్స్ డాట్ లెంగ్త్ రిటర్న్స్ 5. అంటే ఇప్పుడు ఈ లూప్ 0 నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు తిరుగుతుంది అంటే 0 to 5, అంటే 5కి వచ్చేటప్పటికి ఫాల్స్ అవుద్ది. కాబట్టి 0, 1, 2, 3, 4 4 చోట్ల కూడా పాస్ అవుద్ది. అదే 0 నుంచి మొదలుపెట్టి 5 వరకు అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్గ్స్ డాట్ లెంగ్త్. ఓకే, మీరు 7 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశారనుకోండి అంటే 0 to 6, 8 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశారనుకోండి 0 to 7, 10 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశారనుకోండి 0 to 9. ఓకే, కాబట్టి మనం ఇక్కడ నెంబర్ చెప్పాం. ఓకే, ఇక్కడ కౌంట్ చెప్పాలండి. సో అరైలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పాలి. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ చెప్పాలంటే సింపుల్ గా మీరు ఏం రాస్తారంటే ఆర్గ్స్ డాట్ లెంగ్త్ అని రాస్తాం. ఓకే, నవ్వు చూడండి. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్గ్స్ డాట్ లెంగ్త్, I ప్లస్ ప్లస్. ఓకే, ఇది ఇనిషియలైజేషన్ అండి, ఇది టెస్ట్ కండిషన్, ఇది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింప్లీ I విల్ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. I will write args of I. args of I. ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీరు ఇప్పుడు కూడా ముందే సేవ్ చేసుకోవాలండి, లాస్ట్ లో సేవ్ చేయొద్దు. PRG ఫ్రమ్ ఎంతో కొంత ఇచ్చుకోండి, PRG7.java సేవ్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ రాసిన తర్వాత యూ మస్ట్ కంపైల్. ప్రోగ్రామ్ ఏం చేయాలండి, కంపైల్ చేయాలి. ఓకే, సో కంపైల్ చేయాలి కాబట్టి జావాc PRG7.java. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, ఫస్ట్ జావా అని రాయాలి, తర్వాత క్లాస్ పేరు రాయాలండి. క్లాస్ పేరు వచ్చి test2. ఓకే, క్లాస్ పేరు రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పారామీటర్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పారామీటర్స్ పాస్ చేసుకోండి. ఓకే, సో నేను ఫస్ట్ యాజ్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కేసు ఇచ్చుకోవాలండి. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సెక్యూర్ robust distributed, okay, high performance. ఇవన్నీ ఏంటండి నేను రాసేవన్నీ కూడా, ఇవన్నీ నేను రాసేవన్నీ ఏంటండి, దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. ఎన్ని పాస్ చేశానండి, 1, 2, 3, 4, 5, 6, 7 పారామీటర్స్ పాస్ చేశానండి. ఓకే, జస్ట్ పారామీటర్స్ ని రాసిన తర్వాత జస్ట్ ప్లస్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని మీకు స్క్రీన్ మీద ప్రింట్ అవుతుందండి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని. సో పక్కన ఏం రాసాం, ఆర్గ్యుమెంట్స్ యొక్క మనం ఆర్గ్యుమెంట్స్ ఎన్నో తెలుసుకోవాలంటే ఆర్గ్స్ డాట్ లెంగ్త్ అని రాయాలి. సో ఎప్పుడైతే ఆర్గ్స్ డాట్ లెంగ్త్ అన్నామో, సో మీరు ఎన్ని పంపారంటే 7 పారామీటర్స్ పంపారు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ టు ఏం వచ్చిందంటే
7 అని వచ్చింది. ఓకే, నౌ నెక్స్ట్ లైన్ చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇన్ జావా ఈజ్ యాజ్ ఇట్ ఈస్ గా స్క్రీన్ మీద జావా ఈజ్ అని ప్రింట్ అయింది. నౌ ఇప్పుడు మీరు పంపిన పారామీటర్స్ ఎన్ని పంపారండి? 7 పారామీటర్స్ పంపారు. ఈ 7 పారామీటర్స్ కూడా మీ మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుని మీ మెయిన్ మెథడ్ ఈ పారామీటర్స్ అన్నిటిని కూడా ఆర్క్స్ అనే అరేలో పెట్టింది. ఇప్పుడు ఈ ఆర్క్స్ అనే అరేలో పారామీటర్స్ ఉన్నాయి కదండి. ఈ ఫస్ట్ పారామీటర్ నుంచి మొదలుపెట్టి మీరు లాస్ట్ వరకు, అంటే ఫస్ట్ పారామీటర్ ఆర్క్స్ ఆఫ్ 0 లో ఉంటుంది, లాస్ట్ పారామీటర్ వచ్చి ఆర్క్స్ ఆఫ్ 6 లో ఉంటుంది. అంటే మీరు 0 నుంచి మొదలుపెట్టి 6 వరకు ఉన్న అన్ని పారామీటర్స్ ని, అంటే మొత్తం 7 పారామీటర్స్ మీరు ప్రింట్ చేయాలి. సో ఇది అరే కాబట్టి ఈ అరేని ప్రాసెస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫర్ లూప్ ను ఉపయోగిస్తామండి. ఓకే, చూడండి ఫస్ట్ ఈ లైన్ చూడండి. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఇనిషియల్ గా ఐలో 0 ఉందండి. ఓకే, ఐలో ఏముందండి? 0. ఓకే, ఐ లెస్ దెన్ ఆర్క్స్ డాట్ లెంగ్త్ అన్నాం, అంటే 0 లెస్ దెన్ ఆర్క్స్ డాట్ లెంగ్త్. ఆర్క్స్ డాట్ లెంగ్త్ ఎంతండి? 7. ఓకే, ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈ స్టేట్మెంట్స్ కి వస్తుంది. ఈ స్టేట్మెంట్ కి వచ్చిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆర్క్స్ ఆఫ్ ఐ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆర్క్స్ ఆఫ్ 0. ఆర్క్స్ ఆఫ్ 0 లో ఏముందండి? ఫస్ట్ పారామీటర్. సో ఫస్ట్ పారామీటర్ ఏంటి? మీరు ఫస్ట్ పారామీటర్ ఏం బాగా చేశారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి మీకు స్క్రీన్ మీద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ప్రింట్ అవుద్ది. ఓకే, మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం, అంటే లూప్ రిపీట్ అవుతుంది కదండి. రిపీట్ అయినప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందండి, అంటే ఐ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐ ఈక్వల్ టు 1. ఓకే, సో కండిషన్ వచ్చి 1 లెస్ దెన్ 7. 1 లెస్ దెన్ 7 కాబట్టి ట్రూ. సో ట్రూ అయింది కాబట్టి వన్స్ అగైన్ మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆర్క్స్ ఆఫ్ 1. ఆర్క్స్ ఆఫ్ 1 లో ఏముందంటే సెకండ్ పారామీటర్. సెకండ్ పారామీటర్ ఏంటండి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాబట్టి మీకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రింట్ అవుద్ది. వన్స్ అగైన్ మళ్ళీ మీకు లూప్ రిపీట్ అవుతుంది. సో లూప్ రిపీట్ అయినప్పుడు ఐలోకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 వచ్చిన తర్వాత వన్స్ అగైన్ టెస్ట్ ద కండిషన్ 2 లెస్ దెన్ 7. నౌ ఇది కూడా ట్రూ అండి. ట్రూ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆర్క్స్ ఆఫ్ 2 అంటే ఆర్క్స్ ఆఫ్ 2 లో ఏముందండి? ఇది 0 ఆర్క్స్ ఆఫ్ 0, ఇది ఆర్క్స్ ఆఫ్ 1, ఇది ఆర్క్స్ ఆఫ్ 2 లో. ఆర్క్స్ ఆఫ్ 2 అంటే సెక్యూర్ కాబట్టి సెక్యూర్ ప్రింట్ అవుద్ది. ఇలా అప్ టు మీకు ఓకే ఎక్కడ వరకు జరుగుతాయంటే ఐ ఈక్వల్ టు 6. 6 లెస్ దాన్ 7. 6 లెస్ దాన్ 7 కాబట్టి కండిషన్ ట్రూ అవుద్ది. సో ట్రూ అయినప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఆర్క్స్ ఆఫ్ 6 అంటే లాస్ట్ పారామీటర్ అండి, మల్టీ థ్రెడ్డింగ్ అని ప్రింట్ అవుద్ది. దీని తర్వాత ఐ వాల్యూ 7. ఐ వాల్యూ వచ్చి ఎంత అవుతుందంటే 7 అవుద్దండి. సో 7 ఎప్పుడైతే అయిందో 7 లెస్ దాన్ 7 కండిషన్ వచ్చి ఫాల్స్. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుంది. ఓకే, సో మనం ఎప్పుడు కూడా మనం పంపిన పారామీటర్స్ ని ఆర్క్స్ అనే అరే స్టోర్ చేసుకుంటుంది. మీరు పంపిన ప్రతి పారామీటర్ ని ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, so what is command line arguments? Command line arguments are the parameters. These parameters are supplied to the application program. అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ మనం పారామీటర్స్ పంపుతాం. మీరు పంపిన పారామీటర్స్ ని మెయిన్ మెథడ్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఆర్క్స్ అనే అరేలో స్టోర్ చేస్తుంది. మీరు ఎక్కడి నుంచి పంపుతారంటే కమాండ్ లైన్ దగ్గర నుంచి పంపుతాం. ఎప్పుడు పంపుతాం అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే సమయంలో పంపుతాం. కాబట్టి దీన్ని మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మన ప్రోగ్రామ్ కి మనం సమ్ ఇన్పుట్ ని సప్లై చేయించవచ్చండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ ఇన్పుట్ టు యువర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ you can use command line arguments. Okay, coming to next example. Okay, next example చూడండి. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నానండి. ఈ ప్రోగ్రామ్ పేరు క్యాలిక్యులేటింగ్ సింపుల్ ఇంట్రెస్ట్. By using command line arguments.
సో మీకు అందరికీ తెలుసు ఏ ప్రోగ్రామ్ అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక క్యాల్కులేట్ చేయాలనుకోండి మీకు ఏం కావాలంటే పిటిఆర్ వాల్యూస్ కావాలి. ప్రిన్సిపల్ అమౌంట్, టైమ్ ఆఫ్ టైం, ఓకే, అంటే ఎంత సమయంలో మీరు అప్పు తీరుస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పిటిఆర్. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా ఏంటంటే పిటిఆర్ బై 100 అండి. మీకు తెలిసిందే కదా. ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. సో క్యాల్కులేట్ చేయాలి కాబట్టి నాకు పి వాల్యూ కావాలి, టీ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ కావాలి. నేను ఇప్పుడు ఈ పిని, టీని, ఆర్ని నేను కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉపయోగించి ఆ మూడింటిని నేను సప్లై చేస్తాను. సో నేను సప్లై చేసిన పారామీటర్స్ అన్నిటిని కూడా ఆర్గ్స్ అనే అరే తీసుకుంటుంది. తీసుకుని ఓకే ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి రాస్తున్నాను. క్లాస్, ఆ క్లాస్ పేరు సింపుల్ ఇంట్రెస్ట్ అని పెడుతున్నానండి. INTEREST, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వేరియబుల్స్ కావాలి. ఓకే, ఏ వేరియబుల్స్ కావాలంటే నాకు ప్రిన్సిపల్ అమౌంట్ ఒక వేరియబుల్ అండి, జస్ట్ పి ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, సో టైం టీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఆర్, పిటిఆర్. ఇప్పుడు మీరు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి కదండి. క్యాల్కులేట్ చేయాలి కాబట్టి వన్ మోర్ వేరియబుల్ సమ్ డబుల్ SI అని పెట్టాను. ఇప్పుడు 4 వేరియబుల్స్ డిక్లేర్ చేశానండి. ఒకటి పి ప్రిన్సిపల్ అమౌంట్ కి, 2 టీ అనేది టైం కి, ఆర్ వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అండి. నా డబుల్ SI అన్నాను. SI అనేది ఏంటంటే ఇది కూడా ఒక వేరియబులే. ఈ వేరియబుల్ మనం ఏం చేస్తూ ఉంటే పిటిఆర్ బై 100 క్యాల్కులేట్ చేసి ఆ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూని మనం ఎందులో పెడతాం SIలో పెడతాం. ఇప్పుడు నాకు పి వాల్యూ, టీ వాల్యూ, ఆర్ వాల్యూ నా దగ్గర లేవు. ఈ పిటిఆర్ వాల్యూస్ ని నేను ఎక్కడి నుంచి సప్లై చేస్తానంటే కమాండ్ లైన్ దగ్గర నుంచి సప్లై చేస్తానండి. పిని, టీని, ఆర్ని కమాండ్ లైన్ దగ్గర నుంచి సప్లై చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేద్దాం ఒకసారి. సేవ్ చేసిన తర్వాత జస్ట్ దీని పేరు సింపుల్ అని పెట్టుకోండి. మీరు యాజ్ యువర్ విష్ ఏదైనా రాసుకోవచ్చు అండి ప్రోగ్రామ్ పేరు, కానీ చివరిన మాత్రం .java ఉండాలి. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. ఇప్పుడు చూడండి P ఈక్వల్ టు, జస్ట్ నేను స్టేట్మెంట్స్ రాస్తాను ఫస్ట్. రాసిన తర్వాత చూడండి P ఈక్వల్ టు ఏం రాస్తానంటే ఫస్ట్ పారామీటర్ అండి. అంటే నేను పిని, టీని, ఆర్ని పంపుతానండి. పిటిఆర్ అంటే పి వాల్యూ లెటర్స్ 10,000 అనుకోండి. ఆ 10,000 నేను ఆర్గ్యుమెంట్ గా పాస్ చేశాను కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ ఎందులో ఉంటుందంటే ఓకే ఎందులో ఉంటుందంటే ఆర్గ్స్ ఆఫ్ 0లో ఉంటుంది. ఆర్గ్స్ ఆఫ్ 0 కాబట్టి పి ఈక్వల్ టు ఆర్గ్స్ ఆఫ్ 0 అని రాశాను. అలాగే పి ఈక్వల్ టు ఆర్గ్స్ ఆఫ్ 1 అన్నాను. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఆర్గ్స్ ఆఫ్ 2 అన్నాను. అంటే నేను 3 పారామీటర్స్ పాస్ చేస్తాను. పిని, టీని, ఆర్ని పాస్ చేస్తాను. సో పి వాల్యూ నాకు పీకి ఏమివ్వాలంటే ఆర్గ్స్ ఆఫ్ 0. అంటే ఫస్ట్ నేను ప్రిన్సిపల్ అమౌంట్ పంపుతాను కాబట్టి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఎందులో ఉంటుంది ఆర్గ్స్ ఆఫ్ 0లో ఉంటుంది. సో ఆర్గ్స్ ఆఫ్ 0లో ఉండే వాల్యూ నేను పీలో పెట్టాలి కాబట్టి పి ఈక్వల్ టు ఆర్గ్స్ ఆఫ్ 0 రాశాను. నెక్స్ట్ నేను టైంలో పంపుతాను కాబట్టి టీ ఈక్వల్ టు ఆర్గ్స్ ఆఫ్ అన్నాను. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను పాస్ చేస్తాను కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఆర్గ్స్ ఆఫ్ 2 అన్నాను. ఓకే, నవ్వు చూడండి నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఫార్ములా ఉంది కదండి. SI ఈక్వల్ టు ఓకే జస్ట్ సే P స్టార్ T స్టార్ R బై 100.0 R by 100.0. ఓకే, నౌ జస్ట్ ప్రింట్ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ system.out.println సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు సింపుల్ INTEREST సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఓకే సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎందులో ఉందండి SIలో ఉంది కాబట్టి SI అని రాయండి. ఓకే, జస్ట్ సేవ్, వన్స్ అగైన్ సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ ని ఫస్ట్ మీరు రాసిన తర్వాత ఎప్పుడు కూడా కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలి కాబట్టి జావాసి పేరు ఏమి ఇచ్చానంటే చూడండి నేమ్ తెలియాలంటే కర్సర్ ఇక్కడ పెట్టుకోండి, మీకు అర్థం అవుతుంది. simple.java. ఓకే, జస్ట్ వెయిట్. ఇక్కడ ఎన్ని ఎర్రర్స్ వచ్చాయంటే 3 ఎర్రర్స్ వచ్చాయండి.
ఓకే, 3 ఎర్రర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రర్స్ ఎందుకు వచ్చాయో చెప్దాం. ఓకే, జస్ట్ వెయిట్. ఎర్రర్స్ రాలేదనుకోండి, ఫస్ట్ మీరు కంపైల్ చేయాలి. జస్ట్ వెయిట్. సో కంపైల్ చేయాలి కాబట్టి మీకు సింటాక్స్ ఏంటంటే జావాసి. సో ఏం రాసామంటే సింపుల్ డాట్ జావా అని రాసేయాలి. ఓకే, సో సింపుల్ డాట్ జావా అని రాసిన తర్వాత జస్ట్ వెయిట్ కంపైల్ అయింది అనుకోండి, నేను కంపైల్ చేస్తాను. జస్ట్ వెయిట్. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు కమాండ్ లైన్ పారామీటర్స్ పాస్ చేయాలి కదండి. సో జావా క్లాస్ పేరు రాయాలి. క్లాస్ పేరు ఏం పెట్టానండి? క్లాస్ పేరు ఏం పెట్టాను? సింపుల్ ఇంట్రెస్ట్. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అని టైప్ చేయాలి. ఓకే, వన్స్ టైప్ చేసిన తర్వాత నేను ఫస్ట్ పారామీటర్ పంపానండి 10,000. ఓకే, నెక్స్ట్ సెకండ్ పారామీటర్ వచ్చి టైం అండి 3 years. ఓకే, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, జస్ట్ వన్స్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇది పి అండి, ఇది పి వాల్యూ, ఇది ఆర్ వాల్యూ. అంటే ఇప్పుడు నేను 3 పారామీటర్స్ పాస్ చేశానండి. ఈ 10,000, 3, 10. ఇప్పుడు ఈ పారామీటర్స్ అన్ని ఎందులో స్టోర్ అవుతాయంటే ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ అవుతాయండి. ఓకే, ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ అవుతాయి. అంటే ఆర్గ్స్ ఆఫ్ జీరోలో ఏముందండి? 10,000. సో ఆర్గ్స్ ఆఫ్ జీరోలో 10,000 ఉంది కాబట్టి ఆ 10,000 నేను పీకి ఇచ్చాను. ఓకే, అలాగే ఆర్గ్స్ ఆఫ్ 1 లో ఏముందండి? 3 ఉంది. ఆ 3ని టీకి ఇచ్చాను, ఈ టైంకి ఇచ్చాను. నెక్స్ట్ అలాగే ఆర్గ్స్ ఆఫ్ 2 లో 10 ఉంది, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చి ఆర్కి ఇచ్చానండి. ఓకే, అంటే 10,000 ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 10,000 అవుతుందండి. ఓకే, ఈ వాల్యూ వచ్చి ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఈ వాల్యూ వచ్చి ఎంత అవుతుందంటే 10 అవుతుందండి. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు పంపిన ఆర్గ్యుమెంట్స్ ఇంటీజర్లు పంపారు. ఓకే, టైప్ చేస్తున్నాను చూడండి. we sent integer arguments. ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ పంపారు మీరు. ఓకే, సో ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ పంపినప్పటికీ బట్ యాక్సెప్ట్స్ యాజ్ స్ట్రింగ్స్. మనం పంపిన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇంటీజర్స్ అండి. కానీ ఈ ఇంటీజర్స్ అన్ని కూడా ఎందులో స్టోర్ అవుతున్నాయండి? ఆర్గ్స్ అనే అరేలో స్టోర్ అవుతున్నాయి. బట్ ఆర్గ్స్ ఏ టైప్ అండి? స్ట్రింగ్ టైప్. ఓకే, అంటే ఆర్గ్స్ ఆఫ్ 0 లో ఒక స్ట్రింగ్ ఉందండి, ఆర్గ్స్ ఆఫ్ 1 లో స్ట్రింగ్ ఉంది, ఆర్గ్స్ ఆఫ్ 2 లో స్ట్రింగ్ ఉంది. మీరు నెంబర్లు పంపినా ఆ నెంబర్ ని నెంబర్ కింద తీసుకోవట్లేదు. ఓకే, సో మీరు 10,000 పంపారు. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే ఇలా యాక్సెప్ట్ చేస్తుందండి. ఓకే, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇంటీజర్ అండి, ఇంటీజరు. ఓకే, ఇది వచ్చి స్ట్రింగ్. ఓకే, అంటే మీరు ఈ ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ వచ్చాయి కదండి, ఎర్రర్స్ వచ్చాయి కదా. ఇక్కడ ఎందుకు వచ్చాయో ఒకసారి చూడండి. ఒకసారి కంపైల్ చేస్తాను. ఇక్కడ 3 ఎర్రర్స్ వచ్చాయండి. ఎందుకు వచ్చాయంటే ఆర్గ్స్ ఆఫ్ 0 అనేలో ఏముందండి? మీరు పంపిన 10,000 ఉంది, కానీ ఏ ఫామ్ లో ఉంది? స్ట్రింగ్ ఫామ్ లో ఉంది. సో స్ట్రింగ్ ఫామ్ లో ఉన్నదాన్ని తీసుకెళ్లి మీరు ఎవరికి ఇస్తున్నారు? ఇంటీజర్ కి ఇస్తారు. సో స్ట్రింగ్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇంటీజర్ కి ఇవ్వకూడదండి. సో ఇవ్వకూడదు కాబట్టి ఇప్పుడు మీకు ఏం వస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో స్ట్రింగ్ ని ఇంటీజర్ కి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద మార్చాలండి. ఓకే, we send integer arguments but it accept as strings. అంటే మీరు ఇంటీజర్స్ పంపినప్పటికీ దాన్ని స్ట్రింగ్ రూపంలోనే తీసుకుంటుంది. అంటే మీరు 10,000 పంపారు అనుకోండి, ఈ 10,000 ఎలా యాక్సెప్ట్ చేస్తుందంటే ఈ విధంగా డబుల్ కోడ్స్ పెట్టుకుని ఈ విధంగా స్ట్రింగ్ ఫార్మేట్ లో తీసుకుంటుంది. సో ఎప్పుడైతే ఇలా యాక్సెప్ట్ చేస్తుందో మీకు ఏమవుతుందంటే ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయంటే మీరు స్ట్రింగ్ ను తీసుకెళ్లి ఎవరికి ఇస్తున్నారంటే ఇంటీజర్ కి ఇస్తున్నారు. సో స్ట్రింగ్ ని తీసుకెళ్లి ఇంటీజర్ కి ఇవ్వచ్చండి, ఇవ్వకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ స్టేట్మెంట్స్ ని మార్చాలండి. ఓకే,
జస్ట్ చూడండి. సో ఎర్రర్స్ ఎందుకు వచ్చాయి అర్థం చేసుకోండి. ఎర్రర్స్ ఎందుకు వచ్చాయంటే మీరు ఇంటీజర్స్ పంపినప్పటికీ ఆ ఇంటీజర్స్ ని అది ఇంటీజర్ కింద తీసుకోవట్లేదు. ఎలా తీసుకుంటుంది అంటే స్ట్రింగ్స్ కింద తీసుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆర్గ్స్ ఆఫ్ 0 అనేది స్ట్రింగ్ అండి, ఆర్గ్స్ ఆఫ్ 1 అనేది స్ట్రింగ్, ఆర్గ్స్ ఆఫ్ 2 కూడా స్ట్రింగ్. స్ట్రింగ్ ని తీసుకెళ్లి ఇంటీజర్ కి ఇవ్వకూడదు, అందువల్ల మీకు కంపైలేషన్ ఎర్రర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద మార్చాలి. ఓకే, స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద మార్చాలనుకోండి, మనం ఒక స్టేట్మెంట్ రాస్తామండి. ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ అని చెప్పి ఆర్గ్స్ ఆఫ్ 0 రాస్తామండి. ఆర్గ్స్ ఆఫ్ 0. ఓకే, జస్ట్ వెయిట్, మీకు అర్థమవుతుందండి, ఒక్కసారి వెయిట్ చేయండి. స్టేట్మెంట్స్ అన్ని రాయనివ్వండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంటీజర్ డాట్ parsint of args of 1. Similarly, integer dot parsint of args of 2. Okay, సో ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మీరు ఏం చేశారంటే స్ట్రింగ్ ని తీసుకెళ్లి ఇంటీజర్ కి ఇచ్చాం. సో స్ట్రింగ్ ని తీసుకెళ్లి ఇంటీజర్ కి ఇవ్వకూడదు కాబట్టి మీకు ఎర్రర్, కంపైలేషన్ ఎర్రర్ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ డాట్ పార్సింట్ అని రాసాం కదండి. ఓకే, ఇంటీజర్ డాట్ పార్సింట్. సో ఇంటీజర్ డాట్ పార్సింట్ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ వెయిట్. సో ఇంటీజర్ డాట్ పార్సింట్ ఇంటీజర్ డాట్ పార్సింట్ అనేది ఒక మెథడ్ అండి, ఇస్ ఎ మెథడ్. ఇంటీజర్ డాట్ పార్సింట్ ఇస్ ఎ మెథడ్. ఓకే, ఇక్కడ ఇంటీజర్ డాట్ పార్సింట్ లో ఇది ఒక మెథడ్ అండి. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ your string into integer. ఓకే, ఒకసారి చూడండి. జస్ట్ స్టేట్మెంట్ నేను రాస్తున్నాను చూడండి. ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఒక స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సింపుల్ గా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటీజర్ డాట్ పార్సింట్, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి. ఇంటీజర్ ని ఏమంటారంటే ర్యాపర్ క్లాస్ అంటారు. ఓకే, ఇంటీజర్ ఈజ్ సెడ్ టు బి ఏ, జస్ట్ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, కొంచెం కష్టంగా ఉంటాయి. ఇంటీజర్ ఈజ్ ఏ ర్యాపర్ క్లాస్. ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాస్ అండి. ఓకే, ఈ ర్యాపర్ క్లాస్ లో పార్సింట్ ఈజ్ ఏ మెథడ్. పార్సింట్ అనేది మెథడ్ అండి. పార్సింట్ ఈజ్ ఏ మెథడ్. పార్సింట్ ఈజ్ ఏ మెథడ్ ఇన్ ఇంటీజర్ క్లాస్. ఓకే, చూడండి, ఇక్కడ చెప్పే పాయింట్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎర్రర్స్ ఎందుకు వచ్చాయంటే మనం స్ట్రింగ్ ని తీసుకెళ్లి ఇంటీజర్ కి ఇవ్వడం వల్ల వచ్చాయి. సో స్ట్రింగ్ ని తీసుకెళ్లి ఇంటీజర్ కి మనం డైరెక్ట్ గా ఇవ్వకూడదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే కన్వర్ట్ చేయాలి. మన స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు మనం పీకి ఇవ్వగలం. చూడండి ఒకసారి, ఇక్కడ ఇంటీజర్ డాట్ పార్సింట్ అనేది ఒక స్టేట్మెంట్ అండి. ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ ఆర్గ్స్ ఆఫ్ 0 అనేది వన్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి, ఒకటి ఇంటీజర్, రెండోది పార్సింట్. సో ఇంటీజర్ ని ర్యాపర్ క్లాస్ అంటాం. ఈ ర్యాపర్ క్లాసెస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే స్ట్రింగ్స్ ని ఇంటీజర్స్ కింద మార్చడానికి ఉపయోగపడతాయండి. ప్రస్తుతానికి పాయింట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ యువర్ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్, we must use wrapper class integer. అంటే మీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉందండి, ఆ స్ట్రింగ్ ని నువ్వు ఇంటీజర్ కింద కనుక మార్చాలి అంటే నీకు ఒక ర్యాపర్ క్లాస్ ఉంది జావాలో, ఆ ర్యాపర్ క్లాస్ పేరు ఇంటీజర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ ఇంటీజర్ అనే ర్యాపర్ క్లాస్ లో ఒక మెథడ్ ఉందండి, ఆ మెథడ్ పేరు వచ్చి పార్సింట్. మెథడ్ పేరు వచ్చి ఏంటంటే పార్సింట్.
ఓకే, ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాస్, ఇది కన్వర్ట్ చేస్తుందండి. ఓకే, కన్వర్షన్ కి ఉపయోగపడుతుంది. కన్వర్షన్ దేనికండి? కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కన్వర్ట్ చేయాలి అంటే ఈ ఇంటీజర్ క్లాస్ లో ఉండే పార్సింట్ అనే మెథడ్ ని మీరు కాల్ చేయాలి. ఏ మెథడ్ అండి? పార్సింట్ అనే మెథడ్. సో పార్సింట్ మెథడ్ స్ట్రింగ్ ని తీసుకుంటుందండి. అంటే మీరు ఇంటీజర్ డాట్ పార్సింట్ అనే మెథడ్ కి ఆర్క్స్ ఆఫ్ 0 ఇస్తున్నారు. అంటే ఆర్క్స్ ఆఫ్ 0 ఏముందండి? 10,000 ఉంది. 10,000 ఏ ఫామ్ లో ఉంది? స్ట్రింగ్ ఫార్మ్ లో ఉంది. సో స్ట్రింగ్ ఫార్మ్ లో ఉన్న ఈ 10,000 ని పార్సింట్ మెథడ్ తీసుకుని ఆ పార్సింట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఆ 10,000 ని, అంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న 10,000 ని ఇంటీజర్ కింద మార్చి మీకు P లో స్టోర్ చేస్తుందండి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రాశారో మీకు ఆటోమేటిక్ గా ఈ ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా అండి చిన్న 2 పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే కంపైలేషన్ ఎర్రర్స్ వస్తున్నాయి కదండి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఇన్కంపాటబుల్ టైప్స్ అంటుంది. ఓకే, ఇన్కంపాటబుల్ టైప్స్ ఎందుకు అంటుందంటే స్ట్రింగ్ కాంట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. అంటే నీ దగ్గర P అనేది ఇంటీజర్ బాబు, ఆర్క్స్ ఆఫ్ 0 వచ్చి స్ట్రింగ్, నువ్వు స్ట్రింగ్ ని తీసుకెళ్లి ఇంటీజర్ కి ఇవ్వకూడదు అని చెప్తుంది. అందువల్ల మీకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎర్రర్లు చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి. సో స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడానికి మనకి జావాలో ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ పేరు ఇంటీజర్. సో ఈ క్లాస్ ఉపయోగించి మనం ఏం చేస్తాం అంటే మన దగ్గర ఉండే స్ట్రింగ్స్ ని ఇంటీజర్ రూపంలో మార్చగలం. సో ఎలా మార్చాలంటే ఇంటీజర్ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ పేరు పార్సింట్. ఆ మెథడ్ ని కాల్ చేయాలి. చూడండి, ఇంటీజర్ అనేది క్లాస్, పార్సింట్ అనేది మెథడ్. కాబట్టి ఈ మెథడ్ ని మనం ఎలా కాల్ చేస్తాం అంటే ఇంటీజర్ డాట్ పార్సింట్. ఈ పార్సింట్ అనే మెథడ్ దేన్ని తీసుకుంటుందంటే ఆర్క్స్ ఆఫ్ 0 ని తీసుకుంటుంది. ఆర్క్స్ ఆఫ్ 0 అనేది ఏంటి? స్ట్రింగ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ని అంటే సింపుల్ గా ఇది ఏం తీసుకుంటుంది అంటే మీకు ఈ రూపంలో ఉన్న 10,000 తీసుకుని మీకు ఎలా కన్వర్ట్ చేస్తుందంటే ఈ 10,000 ఇలా మారుస్తుందండి. అంటే ఈ స్ట్రింగ్ రూపంలో ఉండే 10,000 మీకు ఆటోమేటిక్ గా ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇంటీజర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి P లో స్టోర్ అవుతుంది. ఓకే, integer dot parseInt of args of 0 is a statement which is used to convert your string into integer. Here integer is a wrapper class for conversion. కన్వర్ట్ చేయాలి అంటే మీరు పార్సింట్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. పార్సింట్ అనే మెథడ్ స్ట్రింగ్ ని ఆర్గ్యుమెంట్ గా తీసుకుని తీసుకున్న స్ట్రింగ్ ని ఇంటీజర్ రూపంలోకి మార్చి మీకు వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన వాల్యూ వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది అంటే P లో స్టోర్ అవుతుంది. అలాగే సిమిలర్ గా T ఈక్వల్ టు R ఈక్వల్ టు అని రాశాను. సో ఎప్పుడైతే ఇలా రాసామో మనం ఇప్పుడు కన్వర్షన్ చేయడం జరిగింది. అంటే P లోకి ఏమొస్తుంది అంటే 10,000 వస్తుందండి, T లోకి వచ్చి 3 వస్తుంది, R లోకి వచ్చి ఏమొస్తుంది అంటే 10 వస్తుందండి. PTR. నౌ కమింగ్ టు ఇప్పుడు కంపైల్ చేయండి వన్స్ అగైన్. సో కంపైల్ చేయాలి కాబట్టి జావా సి. సో ప్రోగ్రామ్ పేరు వచ్చి సింపుల్ డాట్ జావా. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ ఎర్రర్స్ వచ్చేయండి. ఎందుకు ఎర్రర్స్ వచ్చాయంటే యూ మస్ట్ సేవ్. ఓకే, సేవ్ చేయాలండి మీరు ఏదైనా చేంజెస్ చేస్తే. చూడండి, సేవ్ చేసి కంపైల్ చేయాలండి. కంపైల్ అయింది కదండి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జావా ఫస్ట్ క్లాస్ పేరు ఇవ్వాలండి. క్లాస్ పేరు ఏంటండి? సింపుల్ ఇంట్రెస్ట్. మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కి ఏమో అవసరం అండి? ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి, టైం కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. కాబట్టి 10,000. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు టైం వచ్చి 3 years. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10%. సో ఎంత అవుద్దంటే వడ్డీ చూడండి ఎంత అవుద్దో, జస్ట్ ప్రెస్ ఎంటర్. ఎంత అయిందండి? సింపుల్ ఇంట్రెస్ట్ 3,000 రూపీస్ అయిందండి. ఓకే, 3,000 రూపీస్ 10,000కి 3 ఏళ్లకి. ఓకే, సో ఎంత అవుద్దంటే ఫస్ట్ 1 year తీసుకున్నారు అనుకోండి. సో 10% కాబట్టి 1,000 రూపీస్. సెకండ్ ఇయర్కి 1,000, థర్డ్ ఇయర్కి 1,000. సో ఆటోమేటిక్గా మీకు ఎంత వస్తుందంటే 3,000 రూపీస్ ఇదే సింపుల్ ఇంట్రెస్ట్. మీరు ఈ 3 పారామీటర్స్ ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే ఆర్గ్స్ అనే అరే స్టోర్ చేసుకుంటుంది. ఆర్గ్స్ ఆఫ్ 0లో 10,000, ఆర్గ్స్ ఆఫ్ 1లో 3, ఆర్గ్స్ ఆఫ్ 2లో 10. బట్ ఆర్గ్స్ ఆఫ్ 0, ఆర్గ్స్ ఆఫ్ 1, ఆర్గ్స్ ఆఫ్ 2 అన్ని కూడా స్ట్రింగ్స్.
ఈ స్ట్రింగ్స్ ని మీరు p కి t కి r కి డైరెక్ట్ గా ఇవ్వకూడదు. ఓకే, ఈ ఇవ్వటం వల్ల ఇందాక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ రాకూడదంటే నువ్వు కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఇంటీజర్ డాట్ పార్సింట్ అనే స్టేట్మెంట్ వాడి కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఇంటీజర్ ని ర్యాపర్ క్లాస్ అంటాం. ఈ ర్యాపర్ క్లాసెస్ అనేవి ఎందుకు ఉపయోగిస్తారంటే మీ దగ్గర ఉండే స్ట్రింగ్స్ ని ఇంటీజర్ రూపంలో కానీ ఫ్లోట్ రూపంలో కానీ డబుల్ రూపంలో కానీ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు ర్యాపర్ క్లాసెస్ వాడతాం. ఇప్పుడు నా దగ్గర ఉండే స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద మార్చాలి కాబట్టి నేను ఇంటీజర్ అని రాశాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటీజర్ అనేది క్లాస్ అండి, ఇంట్ వచ్చి డేటా టైప్. గుర్తుపెట్టుకోండి, ఇది ర్యాపర్ క్లాస్ అంటాం జావాలో, దీన్ని డేటా టైప్ అంటాం. సిలో డేటా టైప్, ఇక్కడ కూడా డేటా టైప్. సో ఇంటీజర్ డాట్ పార్సింట్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ కి మీరు ఏమి ఇవ్వాలంటే మీరు ఏ స్ట్రింగ్ అయితే ఇంటీజర్ కింద మారుద్దాం అనుకుంటున్నారో ఆ స్ట్రింగ్ ని ఇవ్వాలి. అంటే ఆర్గ్స్ ఆఫ్ 0 మారాలి కాబట్టి ఆర్గ్స్ ఆఫ్ 0 అని రాశాను. ఇప్పుడు ఈ పార్సింట్ అనే మెథడ్ ఆర్గ్స్ ఆఫ్ 0 అంటే ఈ 10,000 ని తీసుకుని ఇంటీజర్ కింద మార్చి మీకు తిరిగి ఎందులో పెడుతుంటే p లో పెడుతుంది. అలాగే టీకి వచ్చేటప్పటికి నాకు సెకండ్ పారామీటర్ కాబట్టి ఇక్కడ మళ్ళీ 1 సెకండ్ ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ ఆర్గ్స్ ఆఫ్ 1. అలాగే ఆర్కి వచ్చేటప్పటికి ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ ఆర్గ్స్ ఆఫ్ 2 అన్నాను. p స్టార్ t స్టార్ r బై 100.0 అంటే 10,000 ఇంటూ 3 ఇంటూ 10 బై 100. సో 1 year కి 1000 రూపీస్ అవుద్ది, 3 years కాబట్టి 3000 రూపీస్ ఇంట్రెస్ట్ అవుద్ది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఎంత ప్రింట్ అవుతుందంటే 3000 రూపీస్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒకసారి చెప్పే పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇంటీజర్ డాట్ పార్సింట్ అనేది ఒకసారి ఫైనల్ గా జస్ట్ వెయిట్. ఇంటీజర్ డాట్ పార్సింట్ అని రాశారు కదండి. ఇక్కడ ఇంటీజర్ ని ర్యాపర్ క్లాస్ అంటాము. ఓకే, ర్యాపర్ క్లాస్. దిస్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు just wait, this class is used to convert string into integer. Okay, then మీ string ని integer కింద మారుస్తుంది. For this we have to call method parsint. పార్సింట్ మెథడ్ ని కాల్ చేయాలి. ఈ పార్సింట్ మెథడ్ దేన్ని తీసుకుంటుందండి? స్ట్రింగ్ ని తీసుకుంటుంది. ఓకే, స్ట్రింగ్ ని తీసుకుని మీకు ఏం ఇస్తుందంటే ఇంటీజర్ ఇస్తుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్ డాట్ పార్సింట్ అనే మెథడ్. సో పార్సింట్ అనేది మెథడ్, ఇంటీజర్ అనేది క్లాస్. ఈ పార్సింట్ అనే మెథడ్ స్ట్రింగ్ ని తీసుకుంటుంది, మీకు రిజల్ట్ ఏమి ఇస్తుందంటే ఇంటీజర్ ని ఇస్తుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఇలా ఎగ్జిక్యూట్ అవుతాయండి. మనం పంపిన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఆర్గ్స్ అనే అరే స్టోర్ చేసుకుంటుంది. సో ఆల్రెడీ మీకు చెప్పిందే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్.